అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ శారదాస్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. మొట్టమొదటిగా ఏకాదశి పండగ వచ్చిందంటే ఇక పండగలన్నీ కూడా 1 by 1 వస్తూ ఉంటాయి. సో అలాగా అది నానుడు అనమాట. ఉగాది వచ్చిందంటే అన్నీ ఊడ్చుకుపోతాయి అంటారు. ఏకాదశి వచ్చిందంటే పండగలన్నీ 1 by 1 వస్తాయి. శ్రావణ మాసము, వినాయక చవితి ఇలాగా. సో ఈరోజు ఏకాదశి పండగ, వెంకటేశ్వర స్వామికి పూజ నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సరదాగా మీరు కూడా చూసేయండి. ఆయనకి ఇష్టమైనటువంటి పిండి దీపాలు అయితే నేను ప్రిపేర్ చేశాను. మార్నింగే ఒక 7 దీపాలు ప్రిపేర్ చేసి పసుపు కుంకుమలతో నామాలను అయితే అలంకరించాను, పెట్టాను అనమాట. తర్వాత పీఠం ఒకటి ఏర్పాటు చేశాను. తులసి దళాలతో, సంపంగి పూలు, తర్వాత రోజెస్తో ఆయనకి ఇష్టమైనటువంటి తులసి దళాలతో అర్చన అష్టోత్తరము చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకున్నానండి. అలాగే ఆయనకి ప్రసాదంగా పాయసము, కొబ్బరికాయ, ఫ్రూట్స్ ఉంటే నైవేద్యంగా సమర్పించాను. ముఖ్యంగా ఈరోజు పేలాలు సమర్పించాలి అయ్యవారికి. తొలి ఏకాదశి అంటేనే పేలాలు ఉండాలి ముఖ్యంగా. అవి నాకు ఇంకా చేయలేదు, నేను ప్రిపేర్ చేయలేదు. సో పూజ అయిపోయాక నైవేద్యంగా పెడతాను. పిండైనా, కనీసం పిండైనా పెట్టాలన్నమాట. శనగలు, తినే శనగలును, కొబ్బరి, బెల్లము, యాలక్కాయలు ఈ 3 కలిపి కొంచెమైనా కూడా సాంగ్యం అంటారు కదా, అలాగైనా కూడా ఒక పిండి తయారు చేసి ఆయనకి సమర్పించాలన్నమాట. నేను పెడతాను వల్ల. సో ముఖ్యంగా ఈరోజు ముఖ్యం అదే. ఏకాదశి అంటే పిండి కొట్టి పెట్టాలి అని అంటారు. నేనైతే ఇది చేశాను. ఎవరికి ఏది వీలుని బట్టి అదనమాట. నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేసి చూస్తారనేసి సరదాగా చిన్న వీడియో అయితే తీశాను. మీరు చూసేయండి మరి. అదండి, అది ఛానల్ని ఆదరించి అభిమానిస్తున్న అందరికీ కూడా పేరు పేరు